ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీ భారము ఆయన మీద మోపము, కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. ఇక్కడ మనం చూసినట్లయితే నీ భారము ఆయన మీద మోపము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ భారము దేవుడి మీద మోపము. నీవు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ నీ కష్టార్జనంతా కూడా దేవుడు ప్రార్థన ద్వారా దేవుడి మీద మోపము. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక అతను రోడ్డు మీద పోతూ ఎంతో కష్టంగా పోతున్నాడు. ఆ సమయంలో ఒక కారు అతను చూసి ఆపి అతను లోపలెక్కించుకున్నాడు. లోపలెక్కించుకుంటే అతను ఏం చేశాడంటే మూట ఎత్తుకున్నాడండి ఆయన నెత్తి మీద. ఆ మూట కూడా కారులో కింద పెట్టలేదు, కానీ కారులో ఎక్కి ఆ మూట పైన పెట్టుకున్నాడండి. అదేవిధంగా ఆయన ఎట్లా మూట పెట్టుకున్నాడో అదేవిధంగా మనం కూడా అట్లాగే పెట్టుకోని పోతున్నామండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన భారం నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన భారం ఏదైతే ఉందో ఆయన మీద మోపితే మనకు విశ్రాంతి దొరుకుతుంది. కానీ మన భారం ఆయన మీద పెట్టడం లేదు, కానీ మన భారము మన మీదే పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం దేవుడి పైన భారం పెట్టినప్పుడు ఆ భారాన్ని మోసి మనల్ని ఆదుకుంటాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే చింతలు, ఆందోళనలు, మన సమస్యల్లో దేవునికి మనం అప్పచెప్పాలి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మన చింత అంతా కూడా ఆయన మీద వేస్తే మనకు అన్ని విషయంలో ఆయన సరళం చేస్తాడండి మార్గాన్ని. కాబట్టి మన చింత యావత్తు దేవుడి మీద వేయాలి. మన మీద ఏం భారం పెట్టుకోకుండా ఆయనకని అప్పచెప్పేయాలి. ఉదాహరణ మనం చూసుకుంటే ఎండి ఉంటాడండి కంపెనీలో. ఎండి గారికి అన్ని విషయాలు చెప్పాలండి కంపెనీ గురించి. అదేవిధంగా మన తండ్రి, పరలోక తండ్రి ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా, సమస్యలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా అన్నీ కూడా మన పరలోక తండ్రికి మనం అప్పచెప్పుకోవాలి. ఆయనకి అప్పచెప్పితే ఆయన అన్ని విషయంలో మనల్ని విడిపిస్తాడు. శ్రమల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు. నీ భారాలు దేవునిపై మోపినప్పుడు ఆయన ఇచ్చే సమాధానాన్ని, నెమ్మదిని మనం పొందుకుంటాము. నీ భారం యెహోవా మీద మోపము అనగా నీ కష్టాలు, ఆందోళనలు, భయాలు మరియు బాధ్యతలను దేవుడికి ప్రార్థన ద్వారా అప్పగించడం ద్వారా మన సమస్యలు మనం విడుదల పొందుతాము. కాబట్టి దేవుడి మీద విశ్వసించినట్లయితే ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలండి మనకు. దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన విని మన సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు. మన భారం అంతా కూడా ఆయన మీద వేసినట్లయితే మన భారాన్ని విడిపిస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అంటున్నాడు. దేవుడు ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రతి దేశంలో ఉన్న జనాంగాన్ని ఎదుగుతున్నాడండి. ఆయన ఆహ్వానిస్తున్నాడు. విశ్రాంతి లేక ఎదుగుతున్నారండి జనాలు. సమస్యల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, నెమ్మది లేకున్నారు. దేవుడు పిలుస్తున్నాడండి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. ప్రతి జనాంగాన్ని, ప్రపంచంలో ప్రతి జనాంగాన్ని ఆహ్వానిస్తున్నాడండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. అనుదినం ఆయన మన భారాన్ని భరిస్తున్నాడండి సిలువలో. ఆయన మన భారం క్రిస్మస్ అప్పుడే కాదు, అదేవిధంగా గుడ్ ఫ్రైడే అప్పుడే కాదు, కానీ మన భారాన్ని ఆయన ప్రతిదినము, అనుదినము ఆయన మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. కాబట్టి మనం భారం ఏదున్నప్పటికీ, మన కష్టం ఏదున్నప్పటికీ మనం దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన భారాన్ని మనల్ని విడిపిస్తాడండి.
అదేవిధంగా విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. విశ్రాంతి అంటే ఏంది మనం చూసుకుంటే, మనం విశ్రాంతి అంటే తప్పులు చేసి ఆత్మలో అశాంతితో పశ్చాత్తాపంతో ఉన్నవారు యేసును నమ్ముకున్నప్పుడు వారికి పాపక్షమాపణ పొంది ఆత్మల సమాధానం పొందటము. అదేవిధంగా మనం చూసుకుంటే కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, ఆత్మకు నిజమైన శాంతిని ప్రసాదించడం కూడా నిజమైన విశ్రాంతిని మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసుకుంటే మత్తయి రాసిన సువార్త 11:29-30 చూసుకుంటే, నేను సాత్వికులను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎదుకు రండి, నేను మీకు మీ ప్రాణానికి విశ్రాంతిని కలుగజేతును. నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుడిని మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద విశ్వసించినప్పుడు మన పని అనేది సులువుగా అయిపోద్దండి. మన కష్టాలు అనేది సులువుగా అయిపోద్దండి. మన యొక్క సమస్యలు అనేది సులువుగా అయిపోతాయండి. మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడండి సమస్యల నుంచి. అదేవిధంగా మనం చూసుకుంటే మనకు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం ఎంతో పనుల్లో బిజీగా ఉంటాం. మనకు సమయం కూడా సరిపోవట్లేదని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనం దేవుడి మీద ఆధారపడితే ఇంకా మన పనులు సులువుగా అయిపోతాయండి. సామెతల గ్రంథము 16:3 చూసుకుంటే, నీ పనుల భారము యెహోవా మీదకు అప్పగించము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అంటున్నాడు. అదేవిధంగా నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా సఫలమగును అంటున్నాడు. కాబట్టి మనం చూసుకుంటే 2 ఎద్దులు ఉన్నప్పుడు పొలంలో బాగా దున్నొచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక ఎద్దు ఉంటే అది ఎందుకు పనిచేయదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు, మనకు తోడే నడిపిస్తాడు, మన పనులన్నింటిలో కూడా ఆయన విజయం చేకూరుస్తాడు. కాబట్టి మన పనులన్నింటిలో కూడా ఆయనే గొప్ప కార్యం ఆయన నడిపిస్తాడు. కాబట్టి మన భారం అంతా కూడా దేవుడి మీద పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన భారాన్ని ఆయన తీసివేసి ఆయన మనల్ని ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు, నిజమైన శాంతిని ఇస్తాడు, నిజమైన సమాధానం, నిజమైన నెమ్మదినిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. నిజమైన విశ్రాంతిని నిజమైన శాంతిని దయచేయండి. ఎవరైతే భారంతో బాధపడుతున్నారో భారం నుంచి విడిపించేయండి, గొప్ప కార్యం చేయమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.